అందరికీ నమస్తే. చైతన్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో బాయిల్డ్ ఎగ్స్తో సింపుల్గా చేసుకోగలిగే బాయిల్డ్ ఎగ్ ఫ్రై తయారు చేసి చూపిస్తాను. ఈ ఎగ్ ఫ్రై కోసము ముందుగానే 5 ఎగ్స్ని బాయిల్ చేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండీలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూను సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి మరొకసారి ఉల్లిపాయలన్నింటినీ కలపండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. వీటన్నిటిని వేయించుకున్నాక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మరొకసారి వేయించుకోండి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్స్ అన్నిటిని కూడా ఇందులోకి వేసి కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి ఈ విధంగా వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి కలుపుకోండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.